హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు సింహరాశి వార ఫలాలు చూద్దాం. సింహరాశి వార ఫలాలు చూద్దామండి. వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది, తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది, తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దామండి. సో ఓకే, ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఆర్థికంగా ఎలా ఉంటుంది. ఆర్థికంగా 2 ఆఫ్ కప్స్, పార్ట్నర్షిప్ అండ్ మ్యూచువల్ అట్రాక్షన్. అంటే ఒక ఫస్ట్ పార్ట్నర్షిప్ జరుగుతుంది, ఇద్దరు అబ్బాయిలు కలిసి లేకపోతే ఇద్దరు బిజినెస్ మ్యాన్ కలిసి వ్యాపారం చేస్తారు. అలానే మ్యూచువల్ అట్రాక్షన్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అంటే చాలామంది ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళు ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని కలుస్తారు, వాళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను షాప్ పెడతాను, నీకు పని వచ్చు కదా, నువ్వు చెయ్యి, నీకు బెల్ట్లు తయారు చేయడం వచ్చు, బ్యాగులు తయారు చేయడం వచ్చు, సిస్టమ్స్ రిపేర్ చేయడం వచ్చు, అన్నీ వచ్చు కదా నీకు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్, ఇప్పుడు మీకు ఫోన్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, మీకు ఫోన్ రిపేరు సిస్టమ్ రిపేరు వచ్చు, నేనేమంటాను, నేను షాప్కి రెంట్ కడతాను, నువ్వు రిపేర్లు చేసి సగం సగం పంచుకుందాం, షేర్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బాగుంది కదా, ఇప్పుడు ఐడియా బాగుంది కదా. మీ తెలివితేటలు నా డబ్బు కలిసి వ్యాపారం చేస్తే ఎంత బాగుంటుంది, అవునా కదా. సో అది జరుగుతుంది. ఎస్పెషల్గా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆపోజిట్ జెండర్ది ఎక్కువ ఉందన్నమాట. ప్లస్ ఇంకా ఏంటి, యూనిటీ అన్నమాట. యూనిటీ అంటే కలిసి కట్టుగా చేస్తారు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏదో గొడవడి అట్లా కొట్టుకోవడం కాదు, మ్యూచువల్ బెనిఫిట్ కోసం మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఒకరికొకరు పడకపోయినా కూడా డబ్బు కోసం కలిసిమెలిసి కలిసికట్టుగా చేస్తారు, వ్యాపారం చేస్తారు. మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో హెచ్ఆర్ అమ్మాయిలు ఉంటారు, ఇంజనీర్స్ ఏమో అబ్బాయిలు ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇది అంటే ఇప్పుడు ఈ వారం ఎవరైనా మ్యూచువల్గా చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. చేసుకుంటే వాళ్ళకే చాలా పెద్ద అడ్వాంటేజ్. తర్వాత ఆర్థికంగా అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యంలో వీళ్ళకి వచ్చింది 8 ఆఫ్ పెంటికల్స్. సో 8 ఆఫ్ పెంటికల్స్ అంటే మూమెంట్, అంటే మూమెంట్ వచ్చింది. మీకు ఎలా చెప్పాలి, నేను ఏదో మెడిసిన్ వాడుతున్నాను, మూమెంట్ ఇంకా రావడం లేదు. ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలి, మనం మెడిసిన్స్ వాడతాం, రోజు వేసుకోవాలి కదా, రిజల్ట్ ఏం తెలియట్లేదు. ఇప్పుడు మూమెంట్ వచ్చింది, మూమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను హోమియోపతి మెడిసిన్ ఐడియా ఉందా మీకు, లేట్గా పనిచేస్తుంది అంటారు, కానీ వెయిట్ చేయాలి, ఆ టైం ఇప్పుడు వచ్చింది. అంటే మూమెంట్ అంటే ఒక ప్రాబ్లం ఉంది, ఒక పెద్ద రాయి ఉంది, దాన్ని సుత్తితో కొట్టాలి, 12 సార్లు 13 సార్లు కొడితే ఇరుగుతుంది అనమాట. మనం అప్పుడు దాకా ఏమనుకుంటాం, ఇరగట్లేదు ఏంటబ్బా అనుకుంటాం, వదిలేస్తాం. కానీ అలా అలా మనం కంటిన్యూ చేసుకుంటూ పోయాం అనుకోండి, ఆ 13 సార్లు ఇరిగితే ప్రాబ్లం స్మాష్ అయిపోతుంది. అంటే మెడిసిన్ వారం పని చేయబోతుంది. ఈ హెల్త్ ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయొచ్చు, ఈ వీక్ వరకు ఏదైనా యూజ్ చేస్తుంటే ఆ మెడిసిన్ కంటిన్యూ చేయండి, ఆపొద్దు, పర్ఫెక్ట్ రిజల్ట్ రాబోతుంది. తర్వాత ఆరోగ్యం చూసేసాము. ఇప్పుడు రిలేషన్షిప్, మానవ సంబంధాలు చూద్దాం. మానవ సంబంధాలు 9 ఆఫ్ పెంటికల్స్, అబండెన్స్, లగ్జరీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అంటే ఏంటి, కంట్రోల్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు. అంటే ఏంటి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరితో రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తారు. రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తేనే వ్యాపారాలు నడుస్తాయి కదా. ఇప్పుడు మీరున్నారు, అందరితో ఆఫీస్లో కెమెరామ్యాన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, మేడం కావచ్చు, సార్ కావచ్చు, అందరితో బాగుంటే మన టైం కూడా బాగుంటుంది, మనకు మానసికంగా కూడా చాలా హ్యాపీగా ఉండదు, ఏ గొడవ ఉండదు. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి హ్యాపీగా ముందుకెళ్తారు. మెయిన్ ఏంటంటే దే ఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీవన్. దేనికోసం, మన కెరియర్ కోసం. అందరితో బాగుంటున్నారు, ప్లస్ మెయిన్గా ఒక్క మనిషితో చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకెళ్తారు. ఆరోగ్యం బాగుంది, మూమెంట్ వస్తుంది. సో చాలా బాగుంది చెప్పుకోవాలంటే సింహరాశికి వారం బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ సో మచ్.